సాక్షి ఛానల్లో ఓ చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. సాక్షి మీడియా తీరును ఖండిస్తూ అమరావతి మహిళలు విజయవాడ ఆటోనగర్లోని సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో సాక్షి కార్యాలయం బోర్డును తొలగించారు. సాక్షి కార్యాలయం గేటుకు యాజమాన్యం తాళాలు వేయగా ఆఫీస్ గేట్ ఎక్కి మహిళా నేతలు నిరసన తెలిపారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యాలయంపైకి కోడిగుడ్లు విసిరి నినాదాలు చేశారు. అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజల మీద దమనకాండను చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, వీటన్నిటి మీద ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. కేవలం 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇవాళ బుద్ధి రాలేదు. జర్నలిస్టులని చెప్పుకునే వాళ్లే వ్యభిచారులుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మహిళలు మేమేం మాట్లాడతాం? రాక్షసులు రాక్షస భాష మాట్లాడతారు కాబట్టి వాళ్ళ భాష అదే. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గూగుల్ లాంటి సంస్థల్ని, టీసీఎస్ లాంటి సంస్థల్ని, వీటన్నిటినీ కూడా వస్తా ఉంటే వాళ్ళకి విషం జిమ్మటానికి, మరి దీన్ని పాడు చేయటానికి వీళ్ళు చేసిన కుట్ర ఇది. ఈ రోజున రాష్ట్రం మొత్తం గమనించాలి. ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మచిలీపట్నం పార్లమెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలి రావడం జరిగింది. జగన్ కన్నా పెద్ద రాజకీయ వ్యభిచారి వేరొకరు లేరని చెబుతా ఉన్నాం. జగనే పెద్ద రాజకీయ వ్యభిచారి. దాని ముందు ఇవన్నీ కూడా దిగదుడి